కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము అన్నప్పుడు దేవుడు ఐజయా మరి 43వ అధ్యాయము 18-19 వచనాలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను గురించి తలంచుకొనకుడి అని చెప్పేసి 18వ అధ్యాయంలో వచనంలో మాట్లాడుతున్నారండి. ఏంటంట, ఓకే, రిమెంబర్ నాట్ ద అంటే ఓల్డ్, అంటే మీకు ముందు ఏదైతే జరిగిందో వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకోకు అని అంటున్నాడు. బికాస్ కొందరి జీవితంలో మరి తలుచుకోవడానికి మంచి పరిస్థితులు ఉండొచ్చు, అవి కొంతమందిని ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే, మరి కొంతమంది జీవితంలో మరి అనేకమైనటువంటి కష్టంలో ఉండొచ్చు, కొంతమంది కుటుంబాల్లో మరి క్లిష్ట అంటే ఘోరమైన పరిస్థితులు కలిగి ఉండొచ్చు. మరి వాటన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుంటే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడం కష్టం. సో ఏమంటున్నాడు దేవుడు అంటే 19వ వచనంలోకి వెళ్తే గనక, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారు అనుకుంటున్నానండి.